విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా లేదా? లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వడానికే భాగస్వామ్య సదస్సు పెట్టారా? అబద్ధాలు చెప్పడం చంద్రబాబు మానుకోరా? ఆయన చెప్పిన పెట్టుబడులు ఉద్యోగాలు భాగస్వామ్య సదస్సు ద్వారా వస్తాయా? 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు అని బాబు అంటున్నారు. జాతీయ స్థాయిలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం వెనుకబడి ఉందనేది వాస్తవం కాదా? ప్రజలను మభ్యపెట్టాలని బాబు ఎందుకు చూస్తున్నారు? విశాఖలో 99 పైసలకే భూములు ఇవ్వడం ఏంటి? చంద్రబాబు పాలనా తీరు విధానాలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్ జగన్ భూములు కేటాయించి భవనాలు కడితే ప్రకృతి విధ్వంసమట. బాబు భూములు కేటాయిస్తే అభివృద్ధి ఆహ్లాదకరమట. తాను ఏం చెబితే అది ప్రచారం చేసే ఎల్లో మీడియా ఉందని బాబు అనుకుని మాట్లాడితే ప్రజలు నవ్వుకోరా? చంద్రబాబు పాలనా విధానాలు నాలుక మడతపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి 20 లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా వింటుంది. అలా మాట్లాడటమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు గణాంకాలు చెబితే అది అసత్యమైన నమ్మేవారు కూడా కొంతమంది ఉండవచ్చు. 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కానీ ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని అసలు లక్ష్యం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే 3 ఏళ్లలో విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనిపించడం లేదు. ఈ సమ్మిట్ లో మొత్తం మీద 13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్నీ వినడానికి ఎంత బాగుంటాయి, నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. గతంలో ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడు ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈసారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో కలిగింది. దీన్ని పెద్దగా తప్పుపట్టనవసరం అవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా పండగలా జరిగినా సంతోషించవచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలమైనట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ ఒప్పందాలన్నింటినీ 3.5 ఏళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కానీ గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఎంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేవారు. ఆయన టైంలో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి. రెన్యూబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు 8 లక్షల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారనంటూ అబద్ధాన్ని చెప్పడాన్ని మాత్రం మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2014-19 టర్మ్ లో కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి తదుపరి మళ్లీ 50 లక్షల ఉద్యోగాలన్నా 1 కోటి ఉద్యోగాలన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు. కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైంలో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ వంటి కొన్ని సంస్థలు సుమారు 3.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్ళీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం కూడా కూటమి పెద్దలు ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్నే లోకేష్ కూడా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమల వారు వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు. కానీ విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల వారు చంద్రబాబును ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్ధతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నట్టుగా ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు
వాళ్ళకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు. ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్భుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం జిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏదేమైనా ఈ సమ్మిట్ లోకేష్కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.